వచ్చేసావా? సూత్రం చెప్పాలని తహతహలాడిపోతున్నాను. సూత్రం సూత్రం అని చెప్పేది ఆ సున్నా సూత్రమే. సున్నా సూత్రం కాదు, సూత్రమే సున్నా అయింది. అంటే అంటే ఈ సున్నా 9 తీసుకు రావక్కర్లేదు, సున్నాగానే రావచ్చు అంది అమ్మ. మాస్టరు మాస్టారు కాదు, శ్రీవారు అని. మరి పెళ్లి చూపులు ఎప్పుడు? మా నాన్నగారు వచ్చిన తర్వాత. అందాక ఇవన్నీ పెళ్ళైన తర్వాతే. ఓ, ఈ సూత్రం కూడా కరెక్టే. మురళి, అరుణ, మురళి, అరుణ, మావయ్య, ఉంటాను పోతాను, వాళ్ళని ఒక్కసారి కళ్ళారా చూడనివ్వండి, వాళ్ళని రావద్దనకండి మావయ్య. మురళి, అరుణ, వదినా, వదినా, ఏమైంది వదినా? అరుణ, తొలి కాన్పు ప్రాణాలతో చెలగాటం అంటారు. మురళి, మళ్ళీ వదిన నీతో మాట్లాడుతుందో లేదో. వదినా, అలా అనుకుదినా. అరుణ, మావయ్యని చూడగలుగుతానో లేదు. అరుణ, రోజు మావయ్యకు మాత్రలు ఇవ్వటం మర్చిపోకే. మీ అన్నయ్య కొంచెం కోపం ఎక్కువే, కానీ మనసు చాలా మంచిది. ఒకవేళ నే పోతే మళ్ళీ మీలో కలుపుకుంటారు కదా. ఆ గోడ కారణం నేనేనని చిన్న మావయ్య అనుమానించారు. నిజం మీ అందరికీ తెలుసు కదూ. నువ్వు కాదు, నువ్వు కాదు. నేనుండగా ఆ గోడ తీయించాలనుకున్నాను, నా వల్ల కాలేదు. మీరైనా ఈ ఇంటిని విడదీసి నా గోడను పడగొట్టి మనసులు విరిచిన అనుమానాలను తుడిచివేసి మళ్ళీ అందరూ ఒకటవుతామని మాటివ్వండి బాబు. బాధపడకమ్మా, బాధపడకు. నేను అనవసరంగా అపార్థం చేసుకున్నానమ్మా. నేను ఇలా దేశాలు పట్టుకు తిరగడానికి, జీవితం అంతా ఒంటరిగా ఉండడానికి మీ అమ్మ రాధమ్మే కారణం. ఇన్నేళ్ల తర్వాత ఇంట్లో అడుగు పెట్టేసరికి మా కుటుంబం విడిపోవడం చూశాను. ప్రేమికుల్ని విడగొట్టిన ఆ తల్లి కూతురు అయిన నువ్వే ఈ పని చేసుంటావు అనుకుని నిన్ను అపార్థం చేసుకుని అనవసరంగా నిన్ను సాధించాను, వేధించాను. కానీ ఆ కుటుంబం మీద, ఆ ఇంటి మీద నీకింత ప్రేమ, అనురాగం ఉన్నాయని తెలుసుకోలేకపోయానమ్మా. ఐఎమ్ సారీ. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందమ్మా. నేను వచ్చిన అందుకే తల్లి. మురళి, వీళ్ళ అన్నయ్య తీసుకురా. అరుణ, సాయమును మంత్రసాన్ని త్వరగా తీసుకోమను. బాధపడకమ్మా, మేమున్నాగా, బాధపడక. సాయమా, సాయమా, మా వదినకి నొప్పులు వచ్చాయి, చాలా బాధపడుతుంది. మంత్రసాన్ని తీసుకురమ్మన్నాడు బాబాయ్. అట్టాగా తల్లి, నువ్వు వెళ్ళి నేను 1 నిమిషంలో వస్తా. అలా ఆ సున్నా సూత్రం సున్నా అవడం వల్ల పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. ఇంతకీ మా చెల్లి మనసారా ఒప్పుకుందండి. అయితే ఇంకే, మా నాన్న కూడా తప్పకుండా ఒప్పుకుంటాడు. అనయ్య, అనయ్య, వదిన నొప్పులు పడుతుంది, బాబాయ్ నేను రమ్మన్నాడు. అలాగా, పద.
మురళి నువ్వు ఇంటికి లోతుని దగ్గర కమాన్ వివేక్. అయిన వాడివని నమ్మినందుకు నా చెల్లెడి జీవితాన్ని నాశనం చేయాల్సి వస్తావా? రేయ్, నా మీదే చేయి చేసుకుంటావురా నిన్ను. మేస్త్రి, మేస్త్రి, ఏంటి బాబు? ఆ హరనాథ్ గారు మీ కొంప ముంచాడయ్యా. ఏం జరిగింది బాబు? బిల్లులు పాసు కాలేదని అబద్ధం చెప్పి మీ కూలీలన్నీ బకాయి పెట్టాడా? అవును. నేను ఇప్పుడే ఇంజనీర్ తో మాట్లాడొస్తున్నాను. బిల్లులన్నీ పాస్ చేయించుకుని డబ్బు మూట కట్టుకుని ఇంట్లో కూర్చున్నాడు. నిజమా బాబు? మీ కూలీ డబ్బులు ఇప్పుడు రావాలంటే నాతో పాటు రండి. కొంప మీద పడదాం, తాడో పేడో తేల్చేసుకుందాం, డబ్బు ఎట్టా ఇవ్వడో చూద్దాం. రండి రండి రండి, రండి. అన్నయ్య, పదమ్మా పద. స్టాప్ దేర్. అడుగు ముందుకు వేశారంటే కాకుల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. కాల్చడం కాదు, దమ్ముంటే వాళ్ళ కూలీ డబ్బులు ఇవ్వు. నువ్వెవడు నా కూలీ అడడానికి? కడుపు కాలే నా కూలీ సోదరుల బాగు కోరే మనిషిని. బాగు గురించి నీకేం తెలుసురా బద్మాష్? నోరెత్తా ఉంటే షూట్ చేసి పారేస్తాను. ఎవడి కూలీలకి మేస్త్రి? నేనే బాబు. మేస్త్రి, నీకు డబ్బు కావాలంటే మొదటి గుంట లెక్కన బయటికి తరివే. మీకు తక్షణం డబ్బు ఇస్తాను. ఎరండి బాబు, మీరేంటి మధ్యన? ఆ బాబు గారు డబ్బిస్తా ఉంటున్నారు. గెట్ అవుట్. ఎంత ఇవ్వాలి? 18,500 అండి. రా. డబ్బు ఎగ్గొట్టే వంశం కాదయ్యా మాది. పరువు కోసం ప్రాణాలు ఇచ్చే వంశం. అందరికి సరిగ్గా పంచు. అలాగే బాబు. బాబాయ్, బాబు పుట్టాడు. అవునా? పదండి, వెళ్దాం. తమ్ముడు, తమ్ముడు,
ఏమిట్రా ఈ జనం అంతా ఏమిటి? అదంతా పీడకలన్నయ్య, మర్చిపో. జస్ట్ ఫర్గెట్ ఇట్. అన్నయ్య, నీకు ఇక్కడ బంగారు పథకం వచ్చింది, ఇక్కడ మనకి మనవడు పుట్టాడన్నయ్య. అలా అవునా? తల్లి బిడ్డ కులాసా? ఓ కులాసాగా ఉన్నారు. నాన్నా ఏమిటమ్మా? ఏమైందిరా? ఏమైంది? నేను చేసిన తప్పుకి చెల్లెలి జీవితం బలి కావాల్సింది, కానీ అదృష్టం బాగుండి తప్పిపోయింది. నాన్న, నన్ను క్షమించు. లేరని హరి, చేసిన తప్పు తెలుసుకున్నావు, సర్దిద్దుకున్నావు, చాలా సంతోషం. దానికి బహుమతి సిద్ధంగానే ఉందిరా. నీ కొడుకు పుట్టాడు. కంగ్రాచులేషన్స్. నిద్రాహారాలు మాని సప్త సముద్రాలు చూశాన్ని గర్వపడ్డానికని అమ్మ జానకమ్మ, నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. అపనిందలు ఆడవాళ్ళకేనన్న పాత సామెతల్ని పురాణాల్ని నమ్మాను. నీ మీద అపనిందలు వేశాను. చేసిన తప్పులకి, వేసిన అపనిందలకి నన్ను క్షమించమ్మా, క్షమించు. మావయ్య, క్షమించమని మీరు నన్ను అడగకూడదు. ఈ తప్పు మీది కాదు. అనాథ నుండి అపనిందలు ఆడవాళ్ళకేగా మావయ్య. అదెట్టాగమ్మా? అపనిందలు ఆడోళ్ళకేనా? బాగా అన్నావు సాయమ్మ. అపనిందలను ఆడవాళ్లపై వేసి మగాడు తప్పించుకుంటున్నాడు. అపనిందల గురించి ఆలోచించకుండా మగాడే ఆడవాళ్లను పరీక్షించాడు, శిక్షించాడు. అవునరా, ఆ మహాతల్లి సీతమ్మకే పరీక్ష పెట్టారు. అందుకే బాబాయ్, అపనిందలు ఆడవాళ్ళకేనా అని ఆడవాళ్ళు ప్రశ్నించినప్పుడే అపనిందల నుండి ఆడవాళ్లకు విముక్తి కలుగుతుంది. ఏమేస్తారు? అవునవును, ఈ కొత్త సూత్రాన్ని నేను ఒప్పుకుంటాను. అయితే అన్నయ్య, ఈ సూత్రం మాస్టర్ చేతే మన అమ్మాయి మెడలో సూత్రం కట్టించేద్దామా? ఎరా హరి? అలాగే నాన్న. శుభస్య శీఘ్రం. అలాగే కానివ్వండి. ఇదిగోండి అయ్యా, పెళ్లి అరుగు మీద మాత్రం బస్ తడోట్లు వెయ్యాల్సిందే. అలాగేలేవే. కంగ్రాచులేషన్స్ అయ్యా సూత్రం అల్లుడు.